బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ఏసీసీ పచ్చ జెండా ఊపింది. ఏప్రిల్ 3న కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం ఉండే అవకాశం ఉంది. ఇక ఇద్దరు బీసీలు, రెడ్డి, ఎస్సీకి మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉంది. ఈ మేరకు రాష్ట్ర కోర్ కమిటీ నుంచి ఏసీసీ వివరాలు తీసుకుంది. ఇప్పటికే సీఎం, పీసీసీ అధ్యక్షులు నుంచి కూడా అభిప్రాయాలు సేకరించింది. ఇక సుదర్శన్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డిలో ఒకరికి చోటు దక్కే అవకాశం ఉంది. అదేవిధంగా బీసీల వర్గానికి వచ్చేసరికి శ్రీహరి ముదిరాజు, ఆది శ్రీనివాస్కు, ఇక ఎస్సీలోకి వచ్చేసరికి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి చోటు దక్కే అవకాశం ఉన్నట్లుగా సమాచారం అందుతుంది. రెడ్డిగా తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ఏసీసీ పచ్చ జెండా ఊపినట్లుగా తెలుస్తోంది. ఏప్రిల్ 3న కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం ఉండే అవకాశం ఉంది. ఇక ఇద్దరు బీసీలు, రెడ్డి, ఎస్సీకి మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి, ఏ వర్గాల వారిగా ఈ యొక్క మంత్రి పదవులు దక్కే అవకాశం ఉంది? ఎవరెవరి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి? రైట్ వరుణ్, ఏదైతే తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కూడా ఏఐసిసి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తా ఉన్నది. ఇక ప్రధానంగా 6 ఖాళీలకు సంబంధించి కూడా నిన్న పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, తెలంగాణ రాష్ట్ర నేతలు సీఎం రేవంత్ రెడ్డి, అలాగే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటుగా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మీనాక్షి నటరాజన్ రాష్ట్ర వ్యవహార ఇన్ఛార్జ్, వీళ్ళతో నిన్న మంత్రివర్గ విస్తరణ పైన కూడా ప్రధానంగా భేటీలో చర్చించి నిర్ణయాన్ని తీసుకున్నట్టుగా తెలుస్తా ఉన్నది. ఇక 6 ఖాళీలకు సంబంధించి కూడా ఏదైతే ప్రకటించేందుకు కూడా సిద్ధమైన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ఒకే సామాజిక సమీకరణ సంబంధించి కూడా అన్ని అంశాలను కూడా పరిగణలోకి తీసుకొని మంత్రివర్గానికి సంబంధించి కూడా అభ్యర్థులను ఏదైతే ఖరారు చేసిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక ఇద్దరు బీసీ సామాజిక వర్గానికి సంబంధించి కూడా ఇద్దరు, రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి ఒకరు, ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి కూడా ఒకరికి చోటు దక్కే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. 6 ఖాళీలకు సంబంధించి కూడా 5 ప్రకటించేందుకు ఏఐసిసి సిద్ధమవుతున్నట్టుగా కూడా సమాచారం అందుతా ఉన్నది. దాంట్లో బీసీ సంబంధించి కూడా వాకిటి శ్రీహరి ముదిరాజుకు సంబంధించి ఆయనను ఏదైతే మంత్రివర్గంలోకి చోటు తీసుకునేందుకు కూడా ఏఐసిసి భావిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక ఆది శ్రీనివాస్ కు సంబంధించి కూడా ఇద్దరు బీసీ నేతల మధ్య కూడా పోటీ నెలకొన్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ఇక ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి కూడా చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి సంబంధించి కూడా చోటు దక్కే అవకాశం అయితే కనిపిస్తా ఉన్నది. ఇక ఏదైతే ఈ మైనారిటీ కోటాకు సంబంధించి కూడా అవకాశం కల్పిస్తే అమీర్ అలీ ఖాన్ పేరు కూడా తెర మీదకి వస్తుంది. ఆయన ఎమ్మెల్సీగా మొన్న నామినేటెడ్ అయ్యారు. ఎమ్మెల్సీకి సంబంధించి కూడా కొనసాగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తున్నది. కాబట్టి వీరితో పాటు ప్రధానంగా చాలా వరకు ఆశావాహులకు సంబంధించి కూడా పేర్లు వినిపించిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక ఇప్పుడు 5 రైట్ హరీష్, అయితే ఎస్సీ సామాజిక వర్గానికి వచ్చేసరికి ఇటు దాదాపు కూడా రిజర్వేషన్ ప్రకారం, దామాష ప్రకారం ఇస్తామన్నది ఇప్పుడు ఇచ్చే ఈ యొక్క మంత్రి పదవుల్లో అమలవుతుందా? ఎందుకంటే దాదాపు కూడా బట్టి విక్రమార్క, అదేవిధంగా ఇటు కొంతమేర మాల సామాజిక వర్గం ఉన్నారు, ఇటు మందమాది కృష్ణ చేపట్టిన ఎస్సీ వర్గీకరణ ఏదైతే రేవంత్ రెడ్డి అమలు చేస్తారో అది ఇప్పుడు ఏమన్నా ఇక్కడ ఇంప్లిమెంట్ అయ్యే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? ఆల్రెడీ బీసీ నుంచి కూడా ఇద్దరిని ఏర్పాటు చేశారు. ఎస్సీ నుంచి ఇక్కడ ఎస్సీ రిజర్వేషన్ అనేది ఏమన్నా అమలు కాబోతుందా? ఇటు ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి కూడా వివేక్ వెంకటస్వామి పేరు తెర మీదకి వస్తుంది. ఎందుకంటే ఆయన ఏదైతే పార్టీలో చేరే ముందు కూడా ప్రధానంగా ఆయన అధిష్టానం హామీ ఇచ్చింది. ఆయనతో పాటు కోమటిరెడ్డి, రాజగోపాల్ రెడ్డి బీజేపీ నుంచి కూడా వారు ఇరువురు ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలోకి మారారు. అప్పుడు సంబంధించి కూడా హామీ ఇచ్చింది. రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా తమకు మంత్రివర్గంలో చోటు కల్పిస్తామని కూడా ప్రధానంగా చెప్పడం జరిగింది. కాబట్టి ఇక దీన్ని కూడా ఈ దృష్టిలో తీసుకున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ఇక ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి కూడా వివేక్ వెంకటస్వామి కావచ్చు, మిగతా నేతలు
ఒకవైపు అడ్లూరు లక్ష్మణ్ ప్రభుత్వ వైపు అడ్లూరు లక్ష్మణ్ కూడా పోటీ పడుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఇక ఏదైతే అధిష్టానం ఇచ్చిన మాట ప్రకారం ఒకవేళ పరిగణలోకి తీసుకుంటే ఇక వివేక్ వెంకటస్వామికి సంబంధించి కూడా చోటు దక్కే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆయనతో పాటు రాజగోపాల్ రెడ్డికి సంబంధించి కూడా ఇదే అంశానికి సంబంధించి కూడా పరిగణలోకి తీసుకుంటే ఆయనకు సంబంధించి కూడా మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉంది. ఇక నిజామాబాద్ జిల్లాకి సంబంధించి కూడా ప్రాతినిధ్యం లేదు కాబట్టి మంత్రివర్గంలో ఆ జిల్లాకి సంబంధించి కూడా సుదర్శన్ రెడ్డి పేరు ఖరారైన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ఇక మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి ముదిరాజుకి సంబంధించి కూడా గతంలో ఎన్నికల ముందు పార్లమెంట్ ఎన్నికల ముందు స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇవ్వడం జరిగింది. ఇక ఏదైతే తమను మంత్రివర్గంలోకి తీసుకుంటామని కూడా హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇది అంశం పైన కూడా ప్రధానంగా చర్చ జరిగింది. ఒకవైపు మీనాక్షి నటరాజన్కి సంబంధించి కూడా పలువురు పేర్లు ఆమె ఏదైతే కేసీ వేణుగోపాల్ దృష్టికి తీసుకొచ్చారు. మరోవైపు బట్టి విక్రమార్క కావచ్చు, మంత్రి ఉత్తమ్ కుమార్, అలాగే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సంబంధించి అంటే వీరంతా కూడా ఏదైతే అభ్యర్థులకు సంబంధించి కూడా అధిష్టానానికి పేర్లు ఇవ్వడం జరిగింది. ఈ సామాజిక వర్గానికి సంబంధించి కావచ్చు, ఈ కేటగిరీలకు సంబంధించి గతంలో ఇచ్చిన హామీలకు సంబంధించిన అభ్యర్థులకు సంబంధించి కూడా ఖరారు చేస్తూ అధిష్టానానికి పేర్లను ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి కూడా అధిష్టానం సంబంధించి కూడా ఫైనల్ చేసే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇక 5 స్థానాలను కూడా ప్రకటించేందుకు సిద్ధమవుతున్న నేపథ్యం ఉంది. అది ఈ నెల 3వ తేదీకి సంబంధించి కూడా ఏదైతే దీన్ని ప్రకటించేందుకు అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఇక 3వ తేదీకి సంబంధించి కూడా ఈ మంత్రివర్గానికి సంబంధించి కూడా 5గురును ప్రకటించి తర్వాత మంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవాలని కూడా ఇప్పుడు అధిష్టాన ఏదైతే చూస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి 3వ తేదీ లోపు కూడా ఈ ప్రకటన ఉండే అవకాశం అయితే ఉంది. వరుణ్, రైట్, థ్యాంక్ యూ హరీష్ ఫర్ ది క్లియర్ అప్డేట్.